ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం మే 12, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడనైన దేవుణ్ణి విశ్వసించి మారు మనసు పొందుకొని రక్షింపబడిన మనందరికీ మన ప్రభువు మనల్ని ప్రేమించి వరములను అనగా పవిత్రమైన వరములను మనకు అనుగ్రహించను. పరిశుద్ధాత్మ అనే వరము, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థపరచబడే వరము, అద్భుత కార్యాలు చేయబడిన వరము, ప్రవచనం వరం, వివేచన వరం, నానా భాషలు మాట్లాడు భాషలకి అర్థం చెప్పే వరం, ఇలాంటివి అనేకమైన పవిత్రమైన వరములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని వాగ్దానం చేశారు. అయితే వాటిని మనం పొందుకోవాలి అంటే నిత్యము మనం దేవునిలో నిలకడగా ఉంటూ ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం పరిశుద్ధులుగా జీవిస్తూ సంపూర్ణములుగా దేవునిలో ఎదగాలి. అప్పుడు ఉచితముగా వరాలన్నీ కూడా మనం పొందుకుంటాం. మన యొక్క జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలని, మన ద్వారా దేవుడి లోకంలో అనేక మహత్కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక మనం పవిత్రతలో సంపూర్ణంగా ఉంటూ ఆ పవిత్రమైన వరాలను పొందుకొని మన దేవుణ్ణి గణపరచాలని ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.